దేవర అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఎన్టీఆర్ చెప్పాడు. ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్. తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరోవైపు ఈ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో తిరుగుతున్న ఎన్టీఆర్ ఆసక్తి విషయాలను పంచుకున్నాడు. RRR కోసం చాలా రోజులు నీళ్ళల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా డైరెక్టర్ కొరటాల శివ కూడా నన్ను వదలలేదు. దేవర పార్ట్ 1తో ఇంక అయిపోయిందేమో అనుకున్నా, కానీ మీ అందరి నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే దేవర పార్ట్ 2 కూడా వాటర్ సీక్వెన్స్ తప్పేలా లేదు. VFXకు నేనేమి బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఈ విషయంలో SS రాజమౌళి ఎంతసేపైనా మాట్లాడుతాడు. ఒక నటుడిగా అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. VFX ద్వారా వాటర్ క్రియేట్ చేసి అది నిజమైనదిగా కనిపించేలా చేయడం చాలా కష్టం. క్లైమాక్స్లో వచ్చే షార్క్ సీన్ అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం 35 రోజులకు పైగా పనిచేసాం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీళ్ళలో దిగుతూ బయటకు వస్తూ ఉండాల్సి వచ్చింది. ఆ సన్నివేశాల్ని అద్భుతంగా రావడానికి చాలామంది కష్టపడ్డారు. ముఖ్యంగా VFX టీం అద్భుతంగా పనిచేసింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సంగీత దర్శకుడు అనిరుద్ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి మూల స్తంభాల్లాగా నిలిచారు. మరోవైపు ఉత్తర అమెరికాలో దేవర కాసుల వర్షం కురిపిస్తుంది. శనివారం సాయంత్రానికి $4 మిలియన్ పైగా రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఓవర్సీస్లో దేవర హవా కొనసాగుతుందని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరికొందరు కీలక పాత్రలో నటించారు.